మీకు తెలుసా, మీ నాలుక కత్తిరించబడితే వెంటనే మీరు మాట్లాడే శక్తిని కోల్పోతారు. అంతేకాదు, ఆహారం మింగడం కూడా దాదాపు అసాధ్యమవుతుంది. సైన్స్ చెబుతోంది, నాలుక కేవలం రుచి చూడ్డానికి మాత్రమే కాదు, మాట్లాడటానికి, మింగటానికి కూడా అత్యంత అవసరం. నాలుక దంతాలు మరియు నోటి పైభాగం పాలెట్తో తాకి శబ్దాలకు ఆకారమిస్తుంది. అదేవిధంగా ఆహారాన్ని వెనుక భాగం గొంతు వైపుకి నెట్టడం ద్వారా మింగడం సులభం చేస్తుంది. ఇప్పుడు వినండి ఖురాన్ వచనం. మేము మనిషికి 2 కళ్ళు ఇవ్వలేదా, ఒక నాలుక మరియు 2 పెదవులు ఇవ్వలేదా? ఖురాన్ సూరహ్ అల్ బలద్ 90 ఆయత్ 8-9. ఆలోచించండి, 1400 ఏళ్ల క్రితమే ఖురాన్ మనిషి నాలుక మరియు పెదవుల ప్రాముఖ్యతను గొప్ప న్యామతుగా పేర్కొంది. ఈరోజు సైన్స్ చెబుతోంది వీటి లేకుండా మాట్లాడడం మరియు మింగటం రెండూ అసాధ్యమని. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేకపోతే ఖురాన్ మరియు ఆధునిక సైన్స్ రెండూ ఒకే సత్యాన్ని చూపుతున్నాయా?